మైగ్రేన్ హెడేక్ అంటే శిరోవాతం అంటారు మామూలుగా. అది వన్ సైడ్ హెడేక్, ఒక సైడ్ వచ్చే పార్స్నిప్ అంటారు. ఏవైనప్పటికీ తలనొప్పులు, అందులో మైగ్రేను, ఈ పార్స్నిప్పి, వన్ సైడ్ హెడేక్. దానికి రెమెడీ ఏంటంటే ఒక ఇంత మట్టి కుండలు, మట్టి బౌల్, ఒక 200 ml పట్టే మట్టి బౌల్లో పాలు వేసి, కాచిన పాలు వేసి, అన్నం వేసి తోడు పెట్టాలి. పెరుగు చుక్క వేయాలి. వేసి అందులో వెండి స్పూను, వెండి వస్తువు ఏదో ఒకటి అందులో పెట్టాలి. పెట్టి పైన కొద్దిగా సొంటి పొడి వేసి ఉంచేయాలి. పొద్దునకి అది తోడుకుపోద్ది. ఆ సొంటి పొడి అది కలుపుకొని ఆ వెండి తీసేసి ఆ అన్నం అంతా పొద్దున్న తినేయాలి. ఇంకదే బ్రేక్ఫాస్ట్. ఏం తినాలంటే ఒక గంట 2 గంటలు ఆగి తినచ్చు. రోజు పొద్దున్నే అది తింటే 40 రోజులు తింటే మీకు 20 రోజుల తర్వాత హెడేక్ తగ్గడం మొదలవుద్ది. 40 రోజుల తర్వాత శాశ్వతంగా తగ్గిపోద్ది. మైగ్రేన్కి ఏమీ ఎక్కువగా మెడిసిన్స్ ఏమి వాడక్కర్లేదు. సింపుల్ రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు. లేదా ఇంకా మీకు ఉంటే వెండి గిన్నెలో డైరెక్ట్ పాలు వేసి అన్నం వేసి తోడుపెట్టి పైన సొంటి పొడి చిటికెడు, మరి ఎక్కువ కాదు, వేడి చేస్తుంది, ఒక చిటికెడు సొంటి పొడి వేసి ఉంచేయాలి. అలా పొద్దునకి అవన్నీ తోడుకుపోయి ఉంటాయి. ఆ పై సొంటి పొడి కలిపేసుకుని మొహం కట్టుకున్న వెంటనే తినేయడమే. అలా ఒక 20 days తింటే ఈ మైగ్రేన్ హెడేక్ శాశ్వతంగా తగ్గిపోతుంది. తయారీ విధానం: ఒక 100 ml పాలు, కాచిన పాలు ఒక బౌల్లో వేసి, మట్టి బౌలా లేదా వెండి గిన్నె, మట్టి బౌల్లో వేస్తే 100 ml మిల్క్, కాచిన పాలు వేసి, దాని నిండా అన్నం వేసి, ములిగేలా అన్నం వేసి, పెరుగు ఒక చెంచా పెరుగు వేసి, దానిపైన సొంటి పొడి వేయాలి. అందులో ఒక వెండి వస్తువు ఏదో ఒకటి, ఒక గరిటో స్పూనో ఏదో వెండిది పెట్టాలన్నమాట. అంటే వెండి దాంట్లో తోడుకున్న వెండిలోంచి ఒక ఔషధం వస్తుంది అన్నమాట ఈ పెరుగులోకి. అది మైగ్రేన్ తగ్గిస్తుంది. లేదా అచ్చంగా వెండిగా ఉంటే సరే ఏదైనా 100 ml పాలు, అది నిండే వరకు అన్నం, ఒక చెంచా పెరుగు, ఒక పావు చెంచా సొంటి పొడి, సొంటి వేయించి గుండగొట్టుకోవాలి. ఆ పొడి ఒక చిటికెట్టు, ఒక పావు చెంచా వేసి రోజు పొద్దున్నే 41 రోజులు ఆపకుండా తింటే మైగ్రేన్ హెడేక్ పూర్తిగా పోతుంది, శాశ్వతంగా తగ్గిపోతుంది. అందరికీ పనిచేస్తుంది. మైగ్రేన్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. జుట్టు ఊడిపోవడం, ఏదైనా సైటు, అలాంటివి కూడా. మైగ్రేన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి కూడా శాశ్వతంగా తగ్గుతాయి. ఈ మట్టి బౌల్ కానీ వెండి గిన్నెలో వెండి చలవ అనమాట, కూలింగ్. అందుకంటే వెండి తోడు పెట్టడం వల్ల ఈ పొద్దునే పెరుగన్నం ఇదంతా కూలింగ్ ఎఫెక్ట్ కదా. ఇది తీసుకుంటే ఆ బాడీలో తగ్గి బాడీ కూల్ అయ్యి హెడేక్ అనేది తగ్గుతుంది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.